ఏ మోడల్స్ ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా అవుతున్నాయి, కానీ ఒక ప్రాబ్లం అందరికీ కామన్ గా అనిపిస్తుంది. మోడల్ అంత ఇంటెలిజెంట్ గా అయితే రెస్పాన్స్ అంత స్లో అవుతుంది. ఫ్యాబుల్ 5, సాల్, కివి K3 లాంటి మోడల్స్ తో కాంప్లెక్స్ టాస్క్ చేసింటే మీరు ఈ లేటెన్సీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మరి ఈ లేటెన్సీ ఎందుకు వస్తుంది అంటే ఈ మోడల్స్ లో ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 70 బిలియన్ పారామీటర్స్ రఫ్లీ 140 GB అనుకోండి. ఒక టోకెన్ అవుట్పుట్ చేయడానికి 140 GB డేటాని మెమరీ నుండి కంప్యూట్ కి మూవ్ చేయాలి. మోడల్ ఫాస్ట్ గా జనరేట్ చేయాలి అంటే కంప్యూట్ పవర్ కన్నా మెమరీ బ్యాండ్విడ్త్ హ్యూజ్ గా ఉండాలి. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక కంపెనీ కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ AI చిప్ ని బిల్డ్ చేసింది. ఆ కంపెనీ పేరు Cerebrus. వాళ్ళ వేఫర్ స్కేల్ ఇంజిన్ 3 ఆల్మోస్ట్ ఎంటైర్ సిలికాన్ వేఫర్ ని ఒక జైంట్ ప్రాసెసర్ లాగా యూజ్ చేస్తుంది. దాంట్లో 9 lakh AI ఆప్టిమైజ్డ్ కోర్స్ తో పాటు 44 GB SRAM ని సేమ్ సిలికాన్ మీద ఇంటిగ్రేట్ చేశారు. ఈ ఆన్ చిప్ మెమరీకి 21 PB/s బ్యాండ్విడ్త్ ఉంటుంది. దీని వల్ల మోడల్ పారామీటర్స్ చాలా ఫాస్ట్ గా కంప్యూట్ కి మూవ్ అయ్యి టోకన్స్ చాలా ఫాస్ట్ గా అవుట్పుట్ అవుతాయి. అందుకే రీసెంట్ గా OpenAI Cerebrus హార్డ్వేర్ మీద GPT 5.6 సాల్ మోడల్ ని రన్ చేస్తే 750 టోకన్స్ పర్ సెకండ్ జనరేట్ చేసింది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇన్సైన్. ఎందుకంటే ఇదే GPU మీద రన్ అయితే జస్ట్ 140 టోకన్స్ పర్ సెకండ్ మాత్రమే అవుట్పుట్ అయ్యేవి. సో ఇందుకు OpenAI Cerebrus తో 750 మెగావాట్ ఆఫ్ అల్ట్రా లో లేటెన్సీ కంప్యూట్ కెపాసిటీ కోసం పార్ట్నర్షిప్ చేసింది. అంతేకాదు OpenAI వాళ్ళు వాళ్ళ సెలెక్టెడ్ కస్టమర్స్ కి ప్రీమియం ప్రైజెస్ కి అల్ట్రా ఫాస్ట్ మోడ్ అని కొత్త సర్వీస్ కూడా స్టార్ట్ చేశారు. Cerebrus ఒక్కటే ఈ మెమరీ బ్యాండ్విడ్త్ బాటిల్ నెక్ మీద వర్క్ చేయట్లేదు. గూగుల్ కూడా రీసెంట్లీ మోడల్ వెయిట్స్ ని చిప్ లోనే ఎంబెడ్ చేసి Frozen 2 అనే చిప్ ని టీజ్ చేశారు. సో బికాస్ ఆఫ్ దిస్ ఈ హెవీ మోడల్స్ అన్ని ఫాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోజు మీ ఫీడ్ లోకి రావాలి అంటే ఫాలో చేసి పెట్టుకోండి.